మీ ఇంటి పక్కన ఉండే వ్యక్తి పక్క నరహంతకుడని మీకు తెలుసా? సాదాసీది ఆటో డ్రైవర్ ముసుగులో తిరుగుతున్న వాడు సైకో కిల్లర్ అని కల్లోనైనా ఊహించగలరా? ప్రాణాలు తీయడం అతడికి ఒక వ్యసనం. కేవలం బంగారం కోసం ఎంతటి దారుణానికైనా తెగించే రాక్షసత్వం అది. 8 ఏళ్లుగా పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్న ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అసలు కథ ఏంటి? తిరుపతిలో అతడు సాగించిన మారణకాండ తాలూకు భయంకరమైన నిజాలేంటి? ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించినటువంటి ఆ షాకింగ్ వివరాలేంటో ఇప్పుడు మీరే చూడండి. కర్ణాటకలోని కలబుర్గి ప్రాంతానికి చెందిన అజీజ్ నేరాన్ని తన కెరీర్గా ఎంచుకున్నాడు. చిన్న వయస్సులోనే ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాల దారి పట్టిన ఈ కిరాతకుడు క్రమంగా నరహంతకుడిగా మారాడు. కేవలం మహిళల మెడలో బంగారం కోసం వారి ప్రాణాలను బలి తీసుకోవడం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య. కర్ణాటకలో 4, కేరళలో 6 ఇలా మొత్తం 10 హత్య కేసులతో పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేరిపోయాడు. 2018లో కేరళ పోలీసులకు దొరికినట్టే దొరికి లాకప్ నుంచి అత్యంత తెలివిగా ఎస్కేప్ అయ్యి సంచలనం సృష్టించాడు. అప్పటి నుంచి అతన్ని పట్టుకోవడానికి కేరళ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. సరిగ్గా అక్కడే అజీజ్ తన రూటు మార్చాడు. పోలీసుల కళ్ళు కప్పడానికి పక్కా స్కెచ్ వేశాడు. కర్ణాటకకు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి గుర్తింపు కార్డును దొంగిలించి అందులో తన ఫోటోను మార్చేసి పక్కా ఫేక్ ఐడితో కొత్త అవతారం ఎత్తాడు. 8 ఏళ్ల క్రితం ఆధ్యాత్మిక నగరి తిరుపతికి చేరిన ఈ కిల్లర్ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఓ సామాన్య ఆటో డ్రైవర్గా సెటిల్ అయ్యాడు. వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మ అనే మహిళతో సహజీవనం చేస్తూ చుట్టుపక్కల వారిని నమ్మించి లోపల మాత్రం తన క్రూరత్వాన్ని దాచిపెట్టాడు. నేరం ఎంత పక్కాగా చేసినా నేరస్తుడు ఏదో ఒక క్లూ వదులుతాడు. ఈ ఏడాది జనవరిలో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ మహిళ హత్య కేసు పోలీసులకు భారీ సవాల్గా మారింది. ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్న ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో డీఎస్పీలు శ్యామ్ సుందర్, రవికుమార్ నేతృత్వంలో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దించారు. ఎలాంటి ఆధారాలేని ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. వందలాది సీసీటీవీ కెమెరాలను విశ్లేషించి ఒక అనుమానాస్పద ఆటో మూవ్మెంట్ ఆధారంగా విశ్వనాథ్ అలియాస్ అజీజ్ను అదుపులో తీసుకున్నారు. ఖాకీలు తమదైన శైలిలో విచారణ మొదలెట్టగానే ఆ నకిలీ గుర్తింపు కార్డు వెనుక దాగి ఉన్న భయంకరమైన హిస్టరీ బయటపడింది. పోలీసుల ఇంట్రాగేషన్లో అజీజ్ చెప్పిన నిజాలు వింటే ఒళ్ళు గగురు పొడవక మానదు. పగల ఆటో నడుపుతూ రోడ్లపై తిరుగుతూ ఎక్కడ ఒంటరి మహిళలున్నారో రెక్కి నిర్వహించేవాడు. సహచరి రాజమ్మ సహాయంతో చంపేసేవాడు. రామచంద్రాపురం, తిరుచానూరు, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 మహిళలను కిరాతకుడు బలి తీసుకున్నట్టు విచారణలో వెల్లడయ్యింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి మొత్తం 21 కేసుల్లో నీతుడిగా ఉన్న ఈ సైకో కిల్లర్ ఎక్కడా వేలిముద్రలు దొరకకుండా జాగ్రత్త పడేవాడు. నిందితుడి నుంచి 127 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 ఏళ్ల పాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఒక అంతరాష్ట్ర నేరస్తుడి ఆటోను తిరుపతి పోలీసులు అత్యంత చాకచక్యంగా ముగించారు. ప్రాణాలకు తెగించి కేసును ఛేదించిన సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ అరెస్టుతో తిరుపతి జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నేరస్తులు ఎంత తెలివైన వారైనా చట్టం నుండి తప్పించుకోలేరని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. కానీ ప్రజలారా, మీ చుట్టుపక్కల ఉండే వారిపై ఒక కన్నేసి ఉంచండి. నకిలీ గుర్తింపులతో సాదాసీది వేషంలో మీ పక్కనే మృగాలుండవచ్చు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు, అపరిచితులతో మాట్లాడేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం లేదా వారి వాహనాలను ఎక్కడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.